సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో బాబా గారు ఎప్పటిలాగే ఒక చక్కటి సందేశంతో మన ముందుకొచ్చారండి. ఈరోజు సందేశంలో బాబా గారు ఏమంటున్నారంటే, బిడ్డా, సరిగ్గా 2 రోజులలో నువ్వు కోరింది నీకు అందబోతోంది. నీ సాయిని నమ్మి 2 నిమిషాలు ఇది విను తల్లి అని బాబా గారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇంకా బాబా గారు ఏం చెప్తున్నారంటే, బిడ్డా, నీకు కష్టం వచ్చినప్పుడు భయపడకు. ఒకవేళ నీకు భయం వేస్తే నన్ను నీ తండ్రిగా భావించి నా చెయ్యి పట్టుకో తల్లి. నేను నీకు దారి చూపిస్తాను. నా దారిలో నడిస్తే తప్పక నీకు విజయం వస్తుందమ్మా. ఇప్పుడు నువ్వు నీ మనసులో ఇలా అనుకుంటూ ఉన్నావు కదా, బాబా, నా పూర్వజన్మ పాపాలు ఎలా పోగొట్టుకోవాలి తండ్రి అని అనుకుంటూ ఉన్నావు కదా బిడ్డ. దిగులు పడకు. అన్నింటినీ నాకు అప్పగించు. నేను తుడి చేస్తాను. నీకు మంచి దారి కూడా నేను చూపిస్తాను బిడ్డ. ఇప్పుడు నువ్వు నీ జీవితంలో ఎంత నమ్మకంగా ఉన్నా కానీ నువ్వు విజయం సాధించకపోవడానికి కారణాలు చెబుతాను విను. అందులో మొదటిది, ఇతరులు నీ గురించి ఏమనుకుంటున్నారో అని ఆలోచిస్తూ ఉంటావు. ఎందుకు తల్లి? నీకు ఏది మంచిదనిపిస్తే అది చెయ్యాలి. జరిగిన దానినే తలుచుకుంటూ కూర్చోకు. భవిష్యత్తు కోసం కష్టపడు బిడ్డ. నీ లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రయత్నించు బిడ్డ. అప్పుడే నీ జీవితం నీకు అర్థమవుతుంది. నీ జీవితంలో కొన్ని విషయాలను చూసి పాఠంగా నేర్చుకో. ఓటమి అనేది గెలుపుకి పునాదే అని గుర్తించుకో. చిక్కులకు భయపడి వెనకడుగు వేయకు తల్లి. కాలాన్ని నమ్ము. అన్నీ అవే మారుతాయి. ఏదైనా కానీ మంచి సమయం కోసం ఎదురుచూడు. నువ్వు చేసే ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి తల్లి. నన్ను నమ్ము. ఏ పని చేసినా సరే తెలివిగా చెయ్యి. మనం చేసిన తప్పుని కూడా మనం అంగీకరించినప్పుడే మనం గెలవగలము. మనసుని ప్రశాంతంగా ఉంచుకో బిడ్డ. ఈ లోకంలో ఏదీ కూడా శాశ్వతం కాదమ్మా. అలాంటప్పుడు నాకు అది జరగలేదు, ఇది జరగలేదు అని బాధపడటంలో అర్థం లేదు. ఉన్న దాంట్లో సర్దుకొని ఆనందించు తల్లి. నీ బాధ్యతలను నువ్వే నిర్వర్తించు. నీ సామర్థ్యాన్ని బయటపెట్టు. తప్పక నీ జీవితం మారుతుంది బిడ్డ. జరిగేదంతా కూడా నీ మంచికే అని తెలుసుకో తల్లి. ఎక్కువగా ఆలోచించకు బిడ్డ. నేను దేనినైనా ఎదుర్కోగలను అనే నమ్మకంతో ఉండు. ఒక్క విషయం గుర్తించుకోమ్మా, ఇతరులకు నువ్వు నచ్చాలని ఏవేవో చెయ్యకు. నువ్వు నువ్వుగా ఉండు. నీకు తోడుగా నేనుంటాను తల్లి. నీ ప్రతి సమస్య నాకు తెలుసు. ఇప్పుడు నీ మనసులో ఉన్న గందరగోళానికి అర్థం లేదు. దానిని తీసేసే. నువ్వు చేయాలి అని అనుకున్నది చేసేసే. మంచే జరుగుతుందని విశ్వసించు. తప్పకుండా అలానే జరుగుతుంది. నువ్వు నా మీద నమ్మకంతో ఉన్నావని నాకు కూడా తెలుసు బిడ్డ. ఇతరులకు వీలైనంత సాయం చేస్తూ ఉండు తల్లి. అందరితో మంచిగా మాట్లాడు. పొదుపుగా నీ జీవితాన్ని జీవించు. నీ చుట్టూ ఉన్నవారితో నిజాయితీగా ఉండు. ఆ నిజాయితీ తప్పకుండా నిన్ను కాపాడుతుంది బిడ్డ. నీ చెడు ఆలోచనలని వదిలేసేయ్. అప్పుడే నువ్వు ఎంతో ఎత్తుకి ఎదుగుతావు. ధర్మం ప్రతి క్షణం నిన్ను కాపాడుతూ ఉంటుందని గుర్తించుకో తల్లి. విసుగు, చిరాకు వీటన్నింటినీ నువ్వు దూరం చేసుకో. అందరినీ ప్రేమించు. నా మీద నమ్మకంతో ఉండు. అంతా నీకు మంచే జరుగుతుంది బిడ్డ. సరిగ్గా 2 రోజులలో నీ కోరిక తీరే సమయం ఆసన్నమైంది తల్లి. ఇకపై ప్రశాంతంగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. ఏ రోజైతే మన పాపకర్మల నుంచి మనం బయటపడతామో ఆ రోజు నుంచి తప్పకుండా మన జీవితం అనేది మారుతుందండి. మరి ఈరోజు బాబాగారు ఇచ్చినటువంటి సందేశంలో
మరో 2 రోజులలో మీ కోరిక నెరవేరబోతోంది అని తన బిడ్డలకైతే సందేశంగా పంపారండి. మరి ఆ 2 రోజులలో ఎవరెవరి జీవితాలు మారుతున్నాయో, ఎవరెవరి కోరికలు తీరుతున్నాయో వాళ్ళందరిలో, అలాంటి బిడ్డలందరిలో కూడా మనము ఒకరిగా ఉండాలని చెప్పేసి బాబాగారిని వేడుకుందాం. బాబాగారు మరొక విషయం కూడా చెప్తూ ఉన్నారండి. ఎప్పుడు కూడా మన జీవితాన్ని సంతోషంగా జీవించాలి. అంతేకాని పక్కవాళ్ళు మెచ్చుకోవాలని చెప్పేసి తాపత్రయపడి ఏది పడితే అది చేయకూడదండి. అప్పుడు మన జీవితాన్ని మనం ప్రశాంతంగా జీవించలేం. ఆ ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే పక్కవాళ్ళు ఏదీ మనకు చేయరు. మరి వాళ్ళ కోసం మనం బతకూడదు. మన జీవితం అనేది మనమే బతకాలి. మనకు నచ్చినట్టు బతకాలి. ఎవ్వరికీ హాని చేయకుండా మన జీవితాన్ని మనకు నచ్చినట్టు సంతోషంగా బతికేవాడే ఎప్పుడైనా సరే గొప్పవాడవుతాడని చెప్పేసి బాబాగారు చెప్తూ ఉన్నారండి. మనిషికి మొదలయ్యే సగం కష్టాలు పక్క వాళ్ళకి నేను నచ్చాలి అని ప్రయత్నించినప్పుడే స్టార్ట్ అవుతాయని చెప్పేసి బాబాగారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ఎప్పుడూ కూడా పక్క వాళ్ళ మన్ననల కోసం ఎదురు చూడకండి. పక్క వాళ్ళ పొగడ్తల కోసం ఎదురు చూడకండి. మీ జీవితాన్ని మీరు జీవించండి. ఎవ్వరికీ హాని చేయకుండా మీకు ఉన్న దాంట్లో ప్రశాంతంగా ఉండండి ఫ్రెండ్స్. అది మిమ్మల్ని చాలా గొప్ప స్థాయికి తీసుకెళ్తుందని బాబాగారు చెప్తూ ఉన్నారండి. ఎప్పుడూ కూడా పక్క వాళ్ళకి హాని చేయని వాళ్ళు, వాళ్ళకున్న దాంట్లో వాళ్ళ జీవితాన్ని గడిపే వాళ్ళు ఉంటారే, వాళ్ళకంటే గొప్పవాళ్ళు ఈ ప్రపంచంలోనే ఎవ్వరూ ఉండరని బాబాగారు చెప్తూ ఉన్నారండి. అలాంటి వారిపై ఎప్పుడూ కూడా తన ఆశీస్సులుంటాయని మన బాబాగారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం జీవించాల్సింది పక్క వాళ్ళు మెచ్చుకునేటట్టు కాదు, ఆ భగవంతుడు మెచ్చుకునేటట్టు. ఆ పరమాత్ముడికి నచ్చిన రీతిలో మనం నడుచుకుంటే చాలండి. అంతేకాని చుట్టుపక్కల వాళ్ళ మెప్పుల కోసం మనం జీవించాల్సిన పని లేదు. ఆ భగవంతుడే మెచ్చినప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటే మనకెందుకు చెప్పండి? అందుకే ఎవ్వరూ కూడా పక్క వాళ్ళ మెప్పు కోసం తాపత్రయపడవద్దు. ఎవరో ఏదో అన్నారని చెప్పేసి మీ మనసు మీరు బాధ పెట్టుకోవద్దు. ఎందుకంటే మీరు దేవుడికి నచ్చిన బిడ్డలు. ఆ భగవంతుడు మెచ్చిన బిడ్డలు. తప్పకుండా మీ జీవితాన్ని బాబాగారు ఒక మంచి దారిలో పెడతారండి. మీకు మంచి భవిష్యత్తునిస్తారు. ఎందుకంటే ఎవ్వరికీ కూడా కలలో కూడా హాని చేయనటువంటి మీకు బాబాగారు ఏ విధంగా హాని చేస్తారండి? ఏ హాని మీకు జరగనివ్వరు. ఎలాంటి ప్రమాదం మీ దగ్గరకు రానివ్వరు. అంతా మంచే జరుగుతుంది ఫ్రెండ్స్. మంచిగా ఆలోచిస్తూ ఉండండి. మీరు ఎలా ఆలోచిస్తే మీ జీవితం అలా తయారవుతుంది. మంచి ఆలోచనలే చేయండి. ప్రతి ఒక్కరికి కూడా అందమైన భవిష్యత్తును బాబాగారు అందిస్తారు ఫ్రెండ్స్. ప్రతి బాబా బిడ్డ ఆనందంగా జీవిస్తారండి. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. పూర్తి విశ్వాసంతో ఉండండి. మంచి ఆలోచనలు చేయండి. ప్రతి ఒక్కరి జీవితం మారుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.